నమస్తే. ఒకప్పుడు సీనియర్ జర్నలిస్ట్, ఇప్పుడు పార్టీని నడిపిస్తున్న నాయకుడు అని కూడా చెప్పొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి గారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పథకాలేమీ అమలు చేయకుండా వైసీపీని టార్గెట్ చేశారన్నట్టు కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందంటారు? ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం. హలో సార్. హలో జకీర్. సార్, ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు అంటారు? అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నాకు తెలిసి ముందు జర్నలిస్ట్ కూడా, ఆయన అపర మేధావి, వైసీపీలో నెంబర్ 2గా ఇప్పుడు వెలుగొందుతున్న తరుణం. ఆ ప్రభుత్వంలో సకల శాఖ మంత్రిగా ఒక బిరుదు కూడా ఇచ్చారు చాలామంది. అటువంటి మేధావి ఎలా మాట్లాడతారు? చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి పక్క విషయాన్ని పట్టుకొని లాగడమే కదా మేధావుల లక్షణం. ఇప్పుడు జల్సా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ధర్మవరం సుబ్రహ్మణ్యం సునీల్కి టెస్ట్ చేస్తూ, నీకు తొందరని కొంచెం ఉందన్నమ్మా అంటే, ఎన్ని డౌట్ నానంటే అని అంటాడు. ఏంటమ్మంటే గూట్లే అంటే ఏంటండి అని అంటాడు. అంటే చెప్పిన అసలు విషయాన్ని వదిలేసి ఆ పక్క విషయాలు పట్టుకోవడాన్ని గూట్లే అంటారా, గూట్లే అని చెప్పి తిడతాడు ఆయన. అలాగా ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ఒకవైపు కల్తీని నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయింది, నేషనల్ మీడియా కూడా బాగా కవర్ చేసింది. దాంట్లో కెమికల్స్తోనే తయారు చేసిన నెయ్యది. దాంట్లో వెన్న శాతం కానీ పాల మేగడ శాతం కానీ కించిత్తైనా లేదు అనేది ఆ రిపోర్ట్ యొక్క సారాంశం. దీనికి పోనీ మన స్థానికంగా తెలుగు ఛానల్స్ అంటే టీడీపీకి ఫేవరు, జనసేనకి ఫేవరు అని చెప్పుకోవడానికి. నేషనల్ మీడియా ఎవరికి ఫేవరు? ఎవరి కోసం పనిచేస్తాయి అవి? నేషనల్ స్థాయిలో పనిచేస్తాయి మేబీ అనుకుందాం. ఎందుకు పనిచేయాలి? ఎక్కడ మరి నిజంగా పోనీ బీజేపీ ఫేవర్గా పనిచేస్తే బీజేపీ మిమ్మల్ని కాపాడుతూ వస్తుందని ఒక విమర్శ కూడా ఉంది కదా. అట్లా నేషనల్ మీడియా వచ్చినప్పుడు ఎట్టకేలకు అయ్యగారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. మరోవైపు వైసీపీలో మరలా సజ్జల గారికి క్యాడర్ ఇవ్వడం అనేదే, సజ్జల గారి అబ్బాయి భార్గవ్ గారికి సాక్షి ఛానల్ చూసుకోమని చెప్పడమే ఇప్పటికే వైసీపీ శ్రేణులు గురుగా ఉన్నారు. అబ్బా మళ్ళీ ఈయనకే ఇచ్చారా, మళ్ళీ ఇంకా అంతే వైసీపీ పరిస్థితి అని. విజయసాయిరెడ్డి గారు నెంబర్ 2గా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసింది, చాలా వరకు ఆయన మరలా పాదయాత్ర చేయగలిగారు, జనాల్లోకి వెళ్ళగలిగారు. నేను పేదవాడిని, తండ్రి లేని వాడిని అని, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే అందరూ సరైన ఆలోచించారు. బట్ ఈయన ఒక్కసారి నెంబర్ 2కి సజ్జల గారు వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. వాడి మీదకి వీడి మీదకి నోరేసుకుని పడిపోవడం, అమ్మ అయ్య బూతులు తిట్టడం, తల్లి లేదు, ఆలి లేదు, బిడ్డ లేదు, ఎవరిని వదలకపోవడం, ఇది ఒక పెద్ద క్రేజీలా ఫీల్ అయ్యాడు ఆయన. ఇప్పుడు అదే సజ్జల గారికి మరలా ఇది ఇస్తే జగన్ గారి గ్రాఫ్ పడిపోతుంది అనేది సగటు వైసీపీ కార్యకర్త యొక్క అభిప్రాయం. సార్, గతంలో కూడా ఈయన వల్లనే పార్టీకి కాస్త భ్రష్టు పట్టిందని టాక్ కూడా ఉంది సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కూడా అట్లానే ఈయన చేతే కంటిన్యూ చేస్తే నెక్స్ట్ ఎలా ఉండొచ్చు? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఏ సజ్జల గారు బాగా ఛార్జ్ తీసుకొని సకల శాఖ మంత్రిగా వెలుగొందుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమయ్యారు. పథకాలు ఇక్కడ బటన్ నొక్కితే అందరికి వెళ్ళిపోయాయి, ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ సమావేశం పెట్టక్కర్లేదు. ఒకవేళ సమావేశం పెట్టినా కూడా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు. అన్నగారికి ఒక రెడ్ కార్పెట్, వచ్చిన వాళ్ళకి జనాలకి బస్సుల్లో తరలించడం, వాళ్ళకి బిర్యానీలు, ఆ పొట్లాలు, ఈ డ్రింకులు అన్నీ పెట్టడం. ఎంత ఖర్చు? ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు గారు రైతు బంధుకు సంబంధించి, రైతులకు ఆదుకునే పథకానికి సంబంధించి చెక్కులు పంపిణీ చేశారు, చూశారుగా. ఒక చెట్టు కింద ఒక చిన్న పోడియం పెట్టి మాట్లాడేశారు, అంతే. జనాలు కూడా లేరు పెద్దగా. ఆ ఉన్నవారు వరకు కొంతమంది, ఒక 100 మంది ఎంతమంది అధికారులు అది ఉన్నారు, అయిపోయింది. ఆయన హయాంలో చేయాలంటే దానికో మళ్ళీ ఖర్చు. ఎవడు సొమ్మది? నీ పాకెట్లో పెట్టావా? లేదు నీ ఆస్తులు తాకట్టు పెట్టి పెట్టావా? లేదు కదా. ఇట్లా జరుగుతుంది. అయితే ఈ లడ్డూ వ్యవహారం ఏదైతే ఉందో కల్తీ అని క్లియర్ అయింది. దానికి జర్నలిస్ట్ సోదరులు అడిగిన ప్రశ్నకి ఆయన ఒకవైపు రాష్ట్రంకి ఇవ్వాల్సిన పథకాలు ఇవ్వకుండా దీని మీద దృష్టి పెట్టాడేంటి అంటున్నారు. అంటే పెట్టొద్దా? లా అండ్ ఆర్డర్ లేకపోతే మీరే కదా మళ్ళీ మాట్లాడేది. దేవదేవునికి సంబంధించిన లడ్డూనే కక్కుర్తిపడి కల్తీ చేశారంటే మిమ్మల్ని ఏమనాలి? మిమ్మల్ని ఇన్ ద సెన్స్ మీరు ఎవరైతే మీరు శుద్ధపోసలే, మీరు మంచి వాళ్ళే, మరి ఎవరు చేశారు? సార్, అయినప్పటికీ పథకాలు అనేవి కూడా ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. అంటే వాళ్ళు లేరు, వాళ్ళు ఎక్కడో ఏలియన్స్ గా వేరే గ్రహంలో ఉండుంటారు. అందుకే వాళ్ళకి ఇక్కడ వార్తలు కానీ ఇక్కడ ఇవి కానీ తెలియకపోయి ఉండొచ్చు. తప్పే ఉంది. వాళ్ళు ఒక రేంజ్ వాళ్ళు కాబట్టి
ఆర్టీసీ ఫ్రీ లేదు కదా, వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకంటే మొన్న ఆవిడ అధికార ప్రతినిధి శ్యామల గారట, ఎక్కడ బస్సు ఎక్కడ ఫ్రీ ఉంది అని అంటుంది ఆవిడ. అక్కడ ఎక్కడో బస్సు యాక్సిడెంట్ జరిగితే కల్తీ మద్యం వల్ల బస్సు యాక్సిడెంట్ అయింది అంటుంది ఆవిడ. అంటే ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు ఇప్పుడు పార్టీలో. మిగతా గతంలో మాట్లాడి పోటుగాల్లాగా మాట్లాడిన వాళ్ళందరూ ఎక్కడా కనబడట్లే. మచ్చుకైనా భూతత్వం పట్టి వెతికినా కూడా వాళ్ళకు ప్రెస్ మీట్ లేదు, అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారో లేదో కూడా తెలియదు. సో ఇటువంటి సజ్జల గారు ఏం చెప్పాలో తెలియక ఈయన కూడా బబ్బ అన్నట్టుగా క్వశ్చన్కి వేరే ఆన్సర్ ఇస్తున్నారు. సిట్ ఏదైతే ఉందో సిబిఐ ఎంక్వైరీ అదంతా ఇది కాదు, తర్వాత పరకామని క్లియర్గా సీసీ ఫుటేజ్ రిలీజ్ చేస్తే మంత్రి లోకేష్ గారు అది వదిలేసి వేరే విషయం పట్టుకొని ఇదంతా ఇప్పుడు గవర్నమెంట్ ఇలా చేస్తుంది అలా చేస్తుంది అని చెప్తున్నాడు. ఇంకేం చెప్పాలి ఆయన్ని? సరే, మళ్ళీ జర్నలిస్ట్ సోదరులు చివరికి ఇంకో క్వశ్చన్ అడిగారట. సార్, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు హాజరవడానికి హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఏదో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆహ్వానం పలికితే జేజేలు పలుకుతూ హర్షధ్వానాల మధ్యన వెళ్ళినట్టుగా లేదండి. కోర్టుకు హాజరైనప్పుడు ఇంత అవసరమా? ఇంత పబ్లిసిటీ, జనాలు రప్పించడము, పైగా రప్ప అని పెట్టడము. ఇక్కడ నుంచి రప్పంటే ఇప్పటి నుంచే ఎన్నికలకు కసరత్తు అంట. ఏం మాట్లాడతాం? ఎన్నికలకు కసరత్తు అయితే ఏదైతే మీరు దాన్ని ఏమన్నారు వెన్నుపోటు దినం ప్రకటించారో మరి ఆ రోజే మీరు ముందు నడిపించారా? ఎక్కడైనా కనిపించారా? లేదే. ఎక్కడ ప్రభుత్వ వ్యతిరేకంగా నినాదాలు చేయాలన్నా కూడా అందరినీ కార్యకర్తలు నాయకుల్ని పురమాయించడమే తప్పితే ఈయన ఎక్కడా లేడుగా. మరి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎందుకు రప్ప అంటే నా రేంజ్ ఇది సుమా, నేను వస్తే ట్రాఫిక్ ఎంత జామ్ అవుతుంది, నాకు ప్రతిసారి పిలవకండి, నాకు వాయిదా ఇచ్చేయండి, నేను రాకుండా ఉంటాను, నాకు పెర్మిషన్ ఇచ్చేయండి అని చెప్పే ధోరణిలో ఈ రప్పరప్పాలు, ఈ హడావిడ్లు, జనాలను తరలించడాలు అన్నీ జరిగాయి. లేకపోతే ఇక్కడ అంత క్రేజ్ ఎలా వస్తుందండి? ఆంధ్రప్రదేశ్లోనే లేని క్రేజ్ ఇక్కడ ఎలా వస్తుంది చెప్పండి? అంత బీరాభిమానులు ఎవరు? పోని అభిమానం ఉంటే ఉండొచ్చు, కానీ రోడ్డు మీదకి ఎక్కి ఆ పూలు జల్లి ఏవో రంగు కాగితాలు జల్లి అంత అభిమానం ఉన్న వాళ్ళు ఉన్నారండి ఇక్కడ, డబ్బులు ఖర్చు పెట్టుకొని? చెప్పండి, ఛాన్సే లేదు కదా. సో ఏదో సజ్జలుగా ఇంకెవరూ మాట్లాడట్లేదు. కొడాలి గారు మాట్లాడుతున్నారా? గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతున్నారా? రోజా అమ్మ మాట్లాడుతున్నారా? అనిల్ కుమార్ గారు మాట్లాడుతున్నారా? చూడండి, మాజీ మంత్రులు అందరూ లిస్టు ఎవరు మాట్లాడుతున్నారు? మహా అయితే అంబటి గారు ఒకరు అంబటి గారు కూడా ఇప్పుడు తగ్గించారు. పేర్ని గారు మాట్లాడుతున్నారా? ఎవరండి? ఎక్కడున్నారండి వీరందరూ? ఆ చెవిరెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, ఆయన. పెద్దిరెడ్డి గారు ఎక్కడున్నారండి? వీళ్ళందరూ ఎక్కడెక్కడ అసలు మనుషులు కనబడట్లేదు. ఇంకెవరు మాట్లాడాలి? ప్రెస్ మీట్ పెట్టాలి, పెడితే శ్యామలా గారు పెట్టాలి, ఇక్కడ సజ్జల గారు పెట్టాలి. ఇంకెవరు మాట్లాడతారు? ఇంతకు ముందట తల్లి చెల్లి ఉండేవారు, ఏదో సపోర్ట్, వాళ్ళు లేరు, ఎవరు మాట్లాడతారు? ఈయన బయటకు వచ్చి మాట్లాడు. ఈయన మాట్లాడినా కూడా కల్తీ నెయ్యి గురించి గతంలో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, అది ఇప్పుడు వైరల్ అవుతుంది. అంటే ఆవు సరిగ్గా ఆహారం తీసుకోకపోయినా ఆవు నుంచి వచ్చే పాలల్లో ఆ నెయ్యి కంటెంట్, అదేంటది వెన్న కంటెంట్ ఉండదంట. కొత్త సైన్స్ పాఠాలు చెప్తున్నాడు ఆయన. ఇంకేం మాట్లాడతాం చెప్పండి? సో కాబట్టి మెల్లమెల్లగా వాళ్ళ గ్రాఫ్ వాళ్ళే దించేసుకుంటున్నారు. అసలు కూటమి ప్రభుత్వం అంత మెజార్టీతో గెలవడానికి కారణం ఇట్లాంటి మేధస్సుతో మాట్లాడడం వల్ల, ఎంత తెలివైన బుర్రలతో మాట్లాడబట్టే కూటమి అంత బెంపర్ మెజార్టీతో గెలిచింది, వీళ్ళు మేధస్సు వల్లే.